DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది? గడిచిన 2 సంవత్సరాల్లో ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? ప్రజా సంక్షేమం ఎటువైపు ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నమే పబ్లిక్ టాక్. భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా వాళ్ళకి ముష్టి కావచ్చు, వాళ్ళకే ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం అనేది నీకుంది, నీకు ముష్టి కావచ్చు. సో నా బోటి కూడా మిడిల్లో ఉండవాడు, ఇంకా తక్కువలు ఉండవాడికి అది నువ్వు బిర్యానీ తింటావు, ఫ్యామిలీతో 500 రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ చేసి 5 రూపాయలు నువ్వు తినగలవు. సో సామాన్యుడికి ఏంటి 5 రూపాయలు కడుపు నింటుకుంటే ఆడికే పంచపక్ష ప్రమాణం అన్నమాట. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ ఎట్లా ఉంది అనేది మనం చూద్దాము. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు ప్రధానంగా భువనేశ్వర్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ పడమట అన్నా క్యాంటీన్ కు వచ్చారు. అన్నా క్యాంటీన్ కు వచ్చి ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది, దీని పరిసరాలు ఎట్లా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ లో వాతావరణం ఎట్లా ఉంది, భోజనాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు ఆ పడమట్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం. అన్నా క్యాంటీన్ లో ఉన్న వాతావరణం ఎట్లా ఉంది, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి భోజనం పెడుతున్నారు అనేది కూడా మనం చూద్దాం. మీరు లంచ్ కూడా బాగానే ఉంటుంది, టిఫిన్ తో పాటు ఫుడ్ క్వాలిటీ అది మొత్తం బాగుంది. అది రోజు ఒకటి ఐటెం పెడుతున్నారు, మారుస్తున్నారు. ఫుడ్ బాగుంది నాయన, అన్ని బాగుంది, ఫుడ్ క్వాలిటీ అంతా బాగుంది. మధ్యాహ్నం ఫుడ్ బాగుంది, టిఫిన్ సెక్షన్ బాగుంది, అన్నీ బాగుంది. క్యాంటీన్ భోజనం బాగుంటుందా బాగట్లేదా? బాగానే ఉంటుంది. బాగానే ఉందా, బాగుందా, బాగాలేదా? పర్వాలేదు బాబు, మేము ఇచ్చిన దానికి ఈ సదుపాయం. బయట ఎట్టా ఉంది రేటు, ఇక్కడ ఎట్టా ఉంది? ఇక్కడ కూడా నా టిఫిన్ 30-40 తీసుకుంటున్నారా? అచ్చా 5 రూపాయలు. 5 రూపాయలు బయట ఎట్టా ఉందా? 30-40 ఉందా? 30 అండి, మినిమం 30 లేదే లేదు టిఫిన్. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు పెట్టారు కదా గవర్నమెంట్, ఫ్రీ బస్సు, అది ఎట్లా ఉంది, పర్వాలేదా బాగాలేదా? ఏమన్నా నేను ఎక్కలేదు, అది ఎక్కామంటే ఏమిటి ఎరగొట్టుకోవాలి, చాలా రష్గా ఉంటున్నాయి అవి. అవును బాబు, కొంచెం జరిగిన వాళ్ళు ఎందుకు నాయన, రోజు తిరిగేవాళ్ళు అంటే తప్పదు, ఇంకా అంతే. ఉంది బాబు, చాలా మంది వెళ్తున్నారు, మా వాళ్ళే వెళ్తున్నారు, చాలా మంది ఊర్లు వెళ్తున్నారు, తీర్థయాత్రలు వెళ్తున్నారు. సదుపాయమే ఏం అనుకోవడానికి లేదు. పవన్ గారే కానీ చంద్రబాబు గారే కానీ అది జగన్ మీద పర్వాలేదు నాయన, కానీ ఎందుకు ఆయన అలా చేసుకున్నారు. జగనే బాగుందంటారు కొంతమంది, జగన్ గవర్నమెంటే బాగుందంటారే. లేదండి, ఇంకా అవన్నీ అనుకోవడానికి లేదు. ప్రస్తుతం మాకు ఇదే బాగుంది. మళ్ళీ మేము వీళ్ళకే ఏదో మా ఓటు వీళ్ళకే మళ్ళీ రప్పించుకుంటాం. ఇలాగే సదుపాయాలు జరుగుతుంటే తప్పదు, కానీ ఓవర్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అంతు బాబు, ఎక్కడెక్కడో పాపం దండుకు వస్తున్నాడు, వెళ్ళి ఎక్కడెక్కడో దండుకు వస్తున్నాడు, తెస్తున్నాడు. ఉచితంగా జనాలను మేపుతున్నారు. కొద్దిగా అవి తగ్గించుకోవాలండి. నా మనసులో మాట చెప్తున్నాను. ఇప్పుడు 40 తర్వాత వాళ్ళు అంటే కష్టపడతారు, లోపళ్ళు ఎందుకునైనా కష్టపడలేరా? కన్ను కాళ్ళు లేదా వాళ్ళకి ఎందుకు చెప్పండి? యూత్ అని ఏదో చిన్న చిన్న పనులకు వెళ్ళిపోతారు, పెద్ద ఉద్యోగాలు వచ్చేదాకా. దేనికి వీళ్ళందరికీ ఫీజులు తగ్గించండి, తప్పులేదు, చదువుకుంటారు. ఫీజులేమో లక్షలు. ఏదో కానీ డబ్బు పంచడం మాత్రం బాగాలేదు నాయన.
60 ఏళ్ళ కంటే ఇళ్లలో పిల్లలతో గెలవలేక చేసుకోవాలి కాబట్టి ఆహా, పని చేసుకోలేరు కాబట్టి పని చేసుకోలేరు. పిల్లలకి దుర్బుద్ధులు ఎక్కువైపోయినాయి. పిల్లలకి దుర్బుద్ధులు ఎక్కువైపోయి ఏమి ఇచ్చావు ఏం చేసావు ఇవన్నీ తలకాయ నొప్పి. కొంచెం అలాంటి వాళ్ళకి ఇచ్చినా తప్పు లేదు కానీ నాయన ఈ యూత్కి 40 దాటి లోపు వాళ్ళకి వేస్ట్. అక్కడ బాబు గారికి మరి మనసు ఇక్కడికి ఇదయ్యి ఏదన్నా చేస్తే తగ్గించుకుంటే మిగిలినవి పెట్టగలరు. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు పవన్ గారికి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలరు చెప్పండి. హైదరాబాద్ వెళ్ళాడు. మీటి ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ అబ్బాయికి డబ్బు? షూటింగ్లు లేవు. అలాంటికి ఉపయోగించుకోవాలి, ఆయనకి ఇవ్వాలా. నేను నిన్నే మా అబ్బాయితో చర్చించుకున్నాను ఈ గొడవ. చర్చించుకుని తెల్లారు మీరు వచ్చారు. అది అదంతా అనవసరం. ఇప్పుడు ఆయనకి డబ్బు కావాలి పవన్ గారికి, ఎవరు ఇస్తారు? ప్రెస్ మీట్లు పెట్టాలి, సొంత డబ్బా లేదు, ఉన్నదా ఖర్చు పెడతాడు. ఇంకా ఏవో ఉన్నాయి. అమరావతి కడుతున్నారు కదా, ఎట్లా ఉందమ్మా అమరావతి? బాగుందా బాగాలేదా రాజధాని? నేను అంత దాకా వెళ్ళలేదు బాబు, నాకు అవన్నీ తెలియదు కొద్దిగా. పెన్షన్ వస్తుందా మీకు? ఇస్తున్నారు నాయన, 7,000 కాడి నుంచి తీసుకుంటున్నాను. అంతకుముందు కాదండి, ఆయన లేరండి. విడో పెన్షన్ బాబు. కొంచెం ఏదో ఇంకా మందులకే సరిపోతాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది బాబు. ఫుడ్ బాగానే ఉందండి. క్వాలిటీ ఎలా ఉందండి? క్వాలిటీ సూపర్గా ఉంది, బాగుంది. క్వాలిటీ బాగుంది కాబట్టి మేము మాల్లో ఉండి కూడా వచ్చాం ఇక్కడికి. బాగోపోతే మేము మాల్లో ఉండే వాళ్ళం కూడా ఇక్కడ రాంగ దీక్ష ఉండి కూడా ఎందుకు వచ్చామంటే బాగుంది. 5 రూపాయలు టీ రాట్లా, మధ్యాహ్నం భోజనం, ఇప్పుడు ఇది లంచ్ అని, ఇది టిఫిన్ అని చాలా బాగుంది. రోజు 30 రూపాయలు ఉంటే మనిషి ఇది అయిపోవచ్చు, బతికవచ్చు. చాలామంది ఇప్పుడంటే ఇంకా తక్కువ ఉన్నారు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇంకా బాగుంటారు. చాలా బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది. శనివారం ఐటమ్ మారుతారు, వెజిటబుల్ బిర్యానీ పెడతారు, బాగానే ఉంటుంది. చాలామందికి ఉపయోగపడుతుంది ఇది. ఇలాంటి పథకం తీయటం అంటే చాలా తప్పే, ఉండటం మంచిదే. ఉపయోగపడుతుంది అంటే అంతకుముందు తింటాకే తిండి దొరికేది కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అన్న క్యాంటీన్ ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళు శుభ్రంగా తింటున్నారు 10 రూపాయలు పెట్టి. అది కానీ సూపర్గా ఉంటుంది ఇక్కడికి అన్న క్యాంటీన్. అంతకుముందు చంద్రబాబు నాయుడు పేరుతో కూడా అన్న క్యాంటీన్ తీసేసిన తర్వాత బోల్ మంది కూడా ఇబ్బంది పడ్డారు. జగన్ వచ్చాక క్యాంటీన్ తీసేసి బోల్ మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు కానీ కానీ 5 రూపాయలు అడుక్కొని అక్క వచ్చి కడుపుండా తిని వెళ్తున్నారు. ఆటోడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆటోడు శుభ్రంగా తింటున్నాడు ఎక్కడ పడితే అక్కడ. అది ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందన్న? ఫుడ్ బాగుంది, చాలా నీట్గా ఉంది. గవర్నమెంట్ ఎట్లా ఉందండి? గవర్నమెంట్ అప్పటి వరకు పర్లేదండి. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి, ఇప్పుడు వరకు పర్లేదు. కానీ గోండారాజ్యం తగ్గింది, రౌడీతనం తగ్గింది, అన్నీ తగ్గినాయి. గోండారాజ్యం తగ్గింది, రౌడీతనం తగ్గింది, అన్నీ తగ్గినాయి. గాంజా కేసులు కూడా తగ్గినాయి చాలా వరకు. ఇప్పుడు వరకు పర్లేదండి. కావాలి ఇంకెట్లా ఉందంటున్నారు మళ్ళీ గవర్నమెంట్? ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? అన్న మీకు సమస్యలే మాకు ఎక్కడ ఏమైనా ఉన్నాయా? మా సమస్యలు ఏమున్నాయండి? ఇప్పుడు ఎవరైనా మనకేం పెట్టింది కాదు, చెప్పేవారితో గురించి చెప్తున్నాం అంతే. సూపర్ ఉంది. సూపర్ ఉందా ఫుడ్ క్వాలిటీ? కానీ అది రోజు ఇక్కడే తింటావు నువ్వు? చెప్తాను. ఇక్కడే తింటాను. రోజు ఇడ్లీయే పెడుతున్నారా ఇంకా మార్చుతున్నారా? మారుస్తున్నారా? అన్నీ బాగానే ఉంటున్నాయా? బాగానే ఉంటున్నాయి అన్నీ. ఇప్పుడు 5 రూపాయలు టిఫిన్ అంటే ఎక్కడ వచ్చేది? వాళ్ళ టీ తాగితేనే 10 రూపాయలు. బాగానే ఉంది, ఏం పర్లా. బాగానే ఉంది. అది ఇడ్లీ బాగానే ఉంది, పూరి బాగానే ఉంది, ఉప్మా బాగానే తింటున్నారు అందరూ. బాగానే ఉందంట. ఫుడ్ క్వాలిటీ బాగానే ఉందంట. క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నాం తేడా. జగన్ జనాల్ని హింసించి ప్రజల్ని బాగా బాధ పెట్టాడు. అలాంటి ప్రభుత్వం అసలు మన జీవితంలో రాకూడదు. అది వీళ్ళు ఇంకా 30 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. ఇలాంటి గవర్నమెంట్లే ఉండాలి. ప్రజల కోసం బతకాలి కానీ వాళ్ళ సొంతం కోసం బతకడం అనేది చాలా దారుణం కదా. ఎంతసేపు వాళ్ళ స్వప్రయోజనాలే చూసుకునేవాళ్ళు, వాళ్ళు ప్రజల కోసం ఎప్పుడూ లేదు. అది తెలుగుదేశం అంతా ప్రజల కోసమే. వాళ్ళు ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తున్నారు. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా అంతా ప్రజల కోసమే. వాళ్ళ పరిపాలన చాలా బాగుంది. ఈ అన్న క్యాంటీన్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంట? చాలామందికి ఉపయోగం. చాలామంది ఉదయం మధ్యాహ్నం భోజనం
ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూడా చేస్తున్నారు. కొంతమందికి ఇంటి దగ్గర వసతి లేని వాళ్ళు ఇక్కడ తిని వెళ్తున్నారు. ఆటోనగర్ కార్మికులు వాళ్ళు రోజు వచ్చి తిని వెళ్తున్నారు. పని చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగం ఇది. అందరూ కొత్త క్యారేజీ తెచ్చుకోలేరు కదా, అది చాలా ఉపయోగం ఉంది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ లేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు. ఒక ఆదివారం లేకపోతేనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆదివారం ఉండదు, ప్రభుత్వ సెలవులప్పుడు ఉండదు. అవి ఉండాలి. అది అన్నా క్యాంటీన్ అనేది ప్రజల కోసమే. ఫుడ్ బాగుందన్న, టైం టు టైం పెడుతున్నారు, ఇబ్బంది అనేది. అది భోజనం బాగుంది, పొంగల్ బాగుంది, ఇడ్లీ బాగుంది, బాగానే ఉంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంది, ఏ క్లాస్. దాని గురించే చెప్పే పర్లేదు, బాగానే ఉంది. ఫుడ్ ఇక్కడే కాదు, అన్ని చోట్ల బాగానే ఉంది. ఏంటండి ఏమేమి పెడుతున్నారు? రోజు ఇడ్లీగా పెడుతున్నారా? లేదు, పొంగలి, పూరి, ఇడ్లీ 3 పెడుతున్నారు. 3 బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ ఎట్లా ఉందంటారు? 2 సంవత్సరాలు అయిపోయింది కదా, బాగానే ఉంది. పర్వాలేదా? పర్వాలా, బాగాలేదా? బాగానే ఉంది. జగన్ గా బాగుందా, ఇది బాగుందంటారా? ఇదేదే మా ఇప్పుడు ఇది ఉంటే అన్న క్యాంటీన్ ఉంది, కూలి పనివాడు బతుకుతాడు, 50 రూపాయలు పెట్టి తినేవాడు 10 రూపాయలకి 5 రూపాయలకి తింటున్నారు. మరి ముందు ముఖ్యం పని చేసుకునేవాడే కదా కావాల్సింది. వాళ్ళే కాదు, పని చేసుకునే వాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కూడా వచ్చి తింటున్నారు. బైకులు వేసుకొని, కార్లు వేసుకొని వాళ్ళే తింటున్నారు. బాగానే ఉంది. ఫుడ్ బాగానే ఉంటుంది సార్. రోజు మార్నింగ్ వచ్చి తినేసి వెళ్తాను, డ్యూటీకి వెళ్తాను. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది సార్. బాగుంది, పర్వాలేదు ప్రస్తుతానికి. అది కాతి ఉద్యోగస్తులే వస్తున్నారు, తినకూడదు వెళ్ళమాకండి అంటున్నారు. నేను లెక్క చేయకుండా వచ్చి తింటున్నా 5 రూపాయలు. బయటికి వెళ్తే 40-30. ఎవరు తింటారు? ఎవరు చెబుతున్నారు మిమ్మల్ని? ఏదో దారిపోయే దానయ్య కాదమ్మా, చంద్రబాబు గారు మీరందరూ తినాలని పెట్టింది, మా లేబర్ కోసమేగా పెట్టింది. వాళ్ళన్నది తింటలేదుగా, పెట్టింది కంటిన్యూ చేసాముగా మేము తింటాకి. అదే అన్నీ బాగున్నాయి సార్. మధ్యాహ్నం వస్తాను, ఉదయం వస్తాను, అన్నీ బాగున్నాయి. ఏం పని చేస్తారు మీరు? నేను టాక్ వేసాను సార్. పనులు ఉంటున్నాయండి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో? పనులు ఉన్న వాళ్ళకి ఉన్నాయండి, లేని వాళ్ళకి లేవు. అంటే ఇసుక అది మీకు తెలుసు కదా, గతంలో ఇసుక దొరకలేదు. అది అప్పుడు ఇసుక ఇప్పుడు ఫ్రీయే కదండి, కాకపోతే ఆ టాటర్లకి లారీలకి కిరాయి ఇస్తున్నాం. అంటే పనులు లేవు, ఇసుక లేక పనులు లేవు అంటున్నారు కదా. అప్పుడు 10,000 20,000 లారీ అమ్మేవాళ్ళు, ఇప్పుడు మన మామూలుగా 4,000కి 5,000కి వస్తుంది కదా. పనులు ఉంటున్నాయండి? పనులు ఉన్నాయండి. ఉన్నోళ్ళకంటే కొంతమందికి లేవండి. అంటే ఇప్పుడు నా బిల్డర్లో మీరు అనుకో, మీరు మొదలు పెడితే నాకు వస్తుంది పని. బిల్డర్లను బట్టి 2 సంవత్సరాలు అయింది కదండి, గవర్నమెంట్ ఎట్లా ఉందంటారు? పర్వాలేదా? బాగుంది. ఎట్లా ఉన్నారు? ఇంకా ఊళ్ళో ఏమన్నా ఉన్నాయి సమస్యలు ఏమన్నా మీకు? ఏమి లేవు. మెటీరియల్ అవి దొరుకుతున్నాయా బిల్డింగ్ వర్కర్స్కి? అవి మెటీరియల్ ఎందుకు దొరకదు సార్? ఇసుకే ఎప్పుడైనా రేపు వద్ద వస్తే మళ్ళీ కృష్ణా నది వస్తే కొంచెం ఒక నెల ఏదైనా రైట్ అవుతుంది. ఈలోపు స్టాక్ చేసుకుంటే ఏ వర్క్ ఆగదు. చాలా బాగుంటుంది. చిన్న సన్నకారు రైతులందరికీ చాలా సేఫ్టీగా ఉంది. ప్రతిరోజు ఇడ్లీ తింటున్నాము. రోజు ఇడ్లీ పెడుతున్నారండి? ఇడ్లీ మార్చట్లేదు? పొంగల్ పెడతారండి, నాకు అది ఇష్టం లేక ఇడ్లీ తింటున్నాను. సోమవారం చపాతీ వస్తుందండి, దానికి లైన్ టైట్గా ఉండి జనం రోడ్డు మీద నించుంటారు. అంత తోసుకొని రానండి, చక్క వచ్చాను, ఇడ్లీ తిన్నాను, వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తుంటారండి మీరు? నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నానండి. గవర్నమెంట్ ఎట్లా ఉంది సార్? ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అయిపోయింది కదా, పర్వాలేదా బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళు సదుపాయాలు చేసే పనులు కానీ ఇక్కడ అన్నా క్యాంటీనే కాకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి బాగుందండి. కొంతమంది జగన్ గవర్నమెంట్ బాగుంది అంటున్నారే. ఏదో అతను ఇష్టపడ్డవాడు అతను మాట చెబుతాడు. నాకు బాబు ఏంటి ఎన్టీ రామారావు గారి నుంచి నాకు తెలుసు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కూడా నేను కర్రలు వచ్చుకొని తిరిగాము. మాది కైకలూరు ఏరియా. అప్పుడు బట్టి ఆ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. మీ పార్టీ కాబట్టి బాగుందంటారా లేదా మామూలుగా? అసలు మామూలుగానే బాగుందండి. మరి జగన్ అన్నా క్యాంటీన్ తీసేసాడు కదండి. మరి అన్నా క్యాంటీన్ ఎన్ని ఓపెన్ చేశారు మన రాష్ట్రంలో. మరి అందరికీ ప్రతి ఒక్కరికి మధ్యతరగతి కుటుంబాలకు బాగా సేఫ్టీ కదండి. ఇప్పుడు నేను 30 రూపాయలు పెట్టి ఇడ్లీ కొనుక్కోవాలి బయట, 5 రూపాయలకి ఇడ్లీ తిన్నాను.
ఇంకా తినగలిగితే ఇంకొక 5 ఇస్తే ఇంకో టోకెన్ ఇస్తారు. ప్రస్తుతం నేను రోజు వస్తాను, ఇడ్లీ తిని వెళ్ళిపోయి స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోతాను. పరమట నా పేరు జి కుమార్ అండి. నేను ఉండేది మొగలరాజపురం. పరమట హై స్కూల్ రోడ్డు అన్న క్యాంటీన్. ఇక్కడికైతే 5:30 వస్తుంది సార్. బ్రేక్ఫాస్ట్ అయితే 5:30, లంచ్ అయితే 5:50, డిన్నర్ అయితే 2:50, బుధవారం శనివారం 2:75 వస్తారండి. ఇక్కడైతే క్రౌడ్ బాగుంటుంది సార్. మన సీఎం గారు కూడా వచ్చారు ఇక్కడ బర్త్డే రోజు కూడా. మన క్రౌడ్ బాగుంటుంది. ఇక్కడ 5 రూపాయల భోజనం పెట్టడం అన్నది చాలా ఇది సార్. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఆటోనగర్ నుంచి ఎక్కువ జనం వస్తారు సార్. మెయిన్ అది రైతు బజార్ వాళ్ళు కూడా వస్తుంటారు. సోమవారం పూరి ఇడ్లీ వస్తుంది సార్, మంగళవారం ఉప్మా ఇడ్లీ, బుధవారం పొంగలి ఇడ్లీ వస్తుంది సార్. ఇడ్లీ కామన్, 2 రోజులు పూడి, 2 రోజులు ఉప్మా, 2 రోజులు పొంగల్ వస్తుంది సార్. అది భోజనంలోని వైట్ రైసు, పెరుగు, పచ్చడి, పప్పు, కర్రీ, బంగాళదుంప ఆలుగడ్డ, తర్వాత పప్పు పాలకూర వస్తుంది సార్. జనాలు అయితే బాగుంది సార్. నాది 350 కాడి నుంచి 550 పెరిగింది సార్ ఫుడ్. నేను ఇక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాను నేను. నాది యాక్చువల్గా 350 నుంచి ఇప్పుడు 550కి వచ్చింది సార్ ఫుడ్. అంటే మధ్యాహ్నం లంచ్ సెక్షన్. టిఫిన్ సెక్షన్ అయితే 300 నుంచి 5:30 పెరిగింది. డిన్నర్ కూడా సేమ్ అంతేనండి, 2:50. బుధవారం శనివారం 2:75 వస్తుంది. వెజిటేబుల్ బిర్యానీ పెడతారు బుధవారం శనివారం నైట్ డిన్నరు. అది సార్ 5 రూపాయలే ఏదైనా. ఇంత క్వాంటిటీగా పెట్టడం అంటే చాలా ఇది సార్. శని ఆదివారం వెజిటేబుల్ బిర్యానీలో బంగాళదుంప, ఆదివారం 2 సార్లు సార్. శని బుధవారంలోనైతే బంగాళదుంప కర్రీ, కరుడు, పెరుగు చట్నీ ఉంటుంది. ఆ 2 పెడతారు సార్. అది కూడా 5 రూపాయలే. ఎట్లా ఉందండి ఇది క్యాంటీన్ ఫుడ్? ఎట్లా ఫుడ్ నేను అక్షయపాత్రలు పనిచేస్తానండి. ఫుడ్ వచ్చి అక్షయపాత్ర మంగళగిరిలో అండి. అక్కడి నుంచి ఫుడ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 7 గంటలు బిఫోర్, 7 గంటల కంటే 6:30కి వచ్చేస్తాను. మధ్యాహ్నం 12కి లంచ్, డిన్నర్ 7, హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చేస్తాండి. ఇంకా రాగానే మన క్యాషియర్ వెయిట్లు వేసుకుని ఇక్కడ పెట్టుకుంటాడు. మేము 5 రూపీస్ చొప్పున సర్వ్ చేసుకుంటాం. మనకి టెంపరేచర్ కూడా అక్కడ ఉంటుందండి. టెంపరేచర్ కూడా ఉంటుంది. హీట్ చూసుకుంటూ అన్నీ బాగుంటుంది. ఇప్పుడు ఏమేమి పెడతారు డైలీ ఇడ్లీ, ప్రతిరోజు కామన్గా ఇడ్లీ ఉంటుందండి. ఇడ్లీ, పూరి, మండే ఉప్మా, ఇడ్లీ, బుధవారం రోజు పొంగల్, ఇడ్లీ, మళ్ళీ అదే 3 రోజులు మళ్ళీ కంటిన్యూ కవర్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు వచ్చిన రోజే ఆ రోజు నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే వచ్చినప్పుడే కదండి, అంతకుముందు నుంచి ఉన్నారు. 2024 ఆగస్టులో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా ఇలాగే. ఎంతమంది వస్తున్నారు డైలీ? ఇక్కడ 530 పీపుల్స్ వస్తారు. ఒక్కొక్క క్యాంటీన్ ఒక రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఈ చంద్రబాబు గారు వచ్చిన క్యాంటీన్ కదా ఇది, కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి నీట్ గా చేసి మిగతా సరిగ్గా చేయట్లేదు. అలానే ఏం లేదండి. అన్ని క్యాంటీన్లు విజయవాడలో 11 క్యాంటీన్స్ ఉన్నాయండి. ప్రతి క్యాంటీన్ హైజీనిక్ గా ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. జనాలు ఏమంటున్నారండి, ఎట్లా ఉందండి? చాలా బాగుంటుందండి. 5 రూపీస్కి టీ కూడా రావట్లేదండి. 5 రూపీస్కి ఫుడ్ దొరకడం చాలా బాగుంటుందండి. అంత హైజీనిక్గా ఉంటుందండి. మా కిచెన్ వచ్చి మంగళగిరిలోనే పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి, పెద్ద కిచెన్ అండి. అక్కడ నుంచి విజయవాడ నుంచి జగ్గేపేట, నెక్స్ట్ మాచిల్ల వరకు వెళ్తాయండి. మొత్తం విజయవాడ ఆ జోన్ నుంచి 48 క్యాంటీన్స్ వెళ్తాయి, 48 కిచెన్స్కి వెళ్తాయి. క్వాలిటీ ఎట్లా ఉంటుంది? క్వాలిటీ నెంబర్ 1 అండి, దేనికి దొరకలేదు. ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి మీకు? గవర్నమెంట్ అంటే సబ్సిడీ అంటే మరి అది మనకి రివీల్ చేయకూడదండి, అలానే మాట్లాడుకుంటాం. మన ఫుడ్ వరకు మనం చూసుకుంటాం. ఫుడ్ మెయింటెనెన్స్ స్టాఫ్ మనం ఎంతమంది ఉంటారండి స్టాఫ్? ఇక్కడ స్టాఫ్ సర్వ్ చేసే మొత్తం స్టాఫ్ 5 అండి. ఒక సెక్యూరిటీ, ఒక మన క్యాషియర్, టోటల్ 7 మెంబర్స్. 7 మెంబర్స్ క్యాంటీన్. అన్ని క్యాంటీన్లు అంటే కొన్ని క్యాంటీన్ తక్కువ ఫుడ్ వచ్చింది అనుకోండి తగ్గుతారు. ఒక చోట 4 మెంబర్స్, ఒక చోట 5 మెంబర్స్. అన్నీ బాగున్నాయి. మెయింటెనెన్స్ కానీ సామాన్యుడికి, మిడిల్ క్లాస్ కాడి నుంచి లో క్లాస్. సో ఈరోజు మిడిల్ స్లో అని చెప్పేది ఎవరో లేదు, అందరు కామన్గా. మధ్యతరగతి వాళ్ళు, సపోజ్ చిన్న ఎంప్లాయీస్, ఏదో సేల్స్ మ్యాన్లో చేసేవాళ్ళు, లేకపోతే ఈ రైతు బజార్లో చేసేవాళ్ళు కానీ, లేదా టీ అమ్ముకునే వాళ్ళు, ఎవరెవరు అందరూ కామన్గా. సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోలేని టైం ఉంటుంది కదా, ఆ టైంలో సో ఒక 5 రూపాయలు, లేకపోతే చాలపోతే ఇంకొక 5 రూపాయలు ఇచ్చి 2 కూపన్లు తీసుకుంటే కమ్మ కడుపు నిండా
తృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. జనాలందరూ కూడా ఆనందపడుతున్నారు అనమాట ఈ రోజుని. ఆ రోజున అంతకుముందు వచ్చేసేవరకు ఈ క్యాంటీన్లో పోయేవరకు సామాన్లు చాలామంది ఇబ్బంది పడ్డారు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్న టైంలో అలవాటు పడ్డ సామాన్లు ఉంటారు కదా, సో మనం 5 రూపాయలు 10 రూపాయలు కడుపుండా భోజనం చేస్తున్నారు. సో 5 సంవత్సరాల కాలంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే దానికి అలవాటు పడ్డారు కదా. అంటే అలవాటు అంటే వాళ్ళ పరిస్థితుల మూలన ఇంటికాడ వండుకోలేని పరిస్థితులు, లేదా టైం సరిపోయిన పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు పడ్డారు. సో ఈ రోజుని ఇంత ఇదిగా చేయటం వల్ల చాలా ఆనందపడుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వంలో క్యాంటీన్ తీశారు కదా, ముష్టి 5 రూపాయలకి గురువాసిపోయి ఉన్నారా జనాలు అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చేశారు. అవునవును. అది అప్పుడు చాలా మంది మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి ముష్టి కావచ్చు, వాళ్ళకే ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం అనేది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు ఉంది, నీకు ముష్టి కావచ్చు. సో నా బోటి కూడా మిడిల్లో ఉండవాడు, ఇంకా తక్కువలో ఉండవాడికి అది నువ్వు బిర్యానీ తింటావు, ఫ్యామిలీతో 500 రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ తీసి 500 రూపాయలు నువ్వు తినగలవు. సో సామాన్యుడికి ఏంటి 5 రూపాయలు కడుపు నిండుకుంటే ఆడికే పంచపక్ష ప్రమాణాలు అనమాట. సో అట్లాంటి చెప్పేసి వాళ్ళు 5 అన్నారు 5 అన్నారంటే వాళ్ళకి కావచ్చు అది, కానీ ఆకలి అయ్యేవాడికి అదే కదా. అట్లాగనమాట చాలా బెస్ట్. దాని మీద పోల్చుకుంటే చాలా 100% బెస్ట్ అనమాట. ఏ విషయాల్లో కానీ, పథకాల్లో కానీ, రోడ్ల విషయాల్లో కానీ, గవర్నమెంట్ మేనేజ్మెంట్ చేయడం, జనాన్ని మేనేజ్మెంట్ చేయడం కానీ, ఏ ఒక్క పథకాల్లో కూడా నెంబర్ 1 సూపర్, దాంట్లో డౌట్ లేదు. ఇంకా మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పాలన నేపథ్యంలో అన్నా క్యాంటీన్ ఎట్లా ఉందనే దానికి సంబంధించినటువంటి బైట్స్ అన్ని కూడా తీసుకున్నాం. జనాల అభిప్రాయాలు అయితే మనం అన్ని కూడా తీసుకున్నాం. ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే అన్నా క్యాంటీన్ ఒక ఆహార పట్టిక కనుక మనం గమనించినట్టయితే బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు అని చెప్పి, లంచ్ డిన్నర్ కూడా 5 రూపాయలని పెట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి సోమవారం ఇడ్లీ, చట్నీ, పొడి సాంబారు లేదా పూర్తి కూర్మ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, పొడి, ఇట్లా వైట్ రైస్, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఇవి డిన్నర్ లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సోమవారం, మంగళవారం ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబారు కామన్ పెట్టారు. ఇది బుధవారం ఇడ్లీ, పొడి, సాంబారు, పొంగల్, చట్నీ, పొడి, సాంబారు కూడా పెట్టారు, మిక్చరు. గురువారం చట్నీ, పొడి, సాంబారు, పూరి, కూర్మ. శుక్రవారం కూడా అట్లాగే పెట్టారు, ఉప్మా పెట్టారు, చట్నీ, పొడి, సాంబారు, మిక్చరు. శనివారం కూడా ఇట్లా ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ కూడా వెరైటీ కూడా పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయలకి ఏదన్నా వస్తుంది అనేటటువంటి ఐటమ్ కనుక మనం తినే వస్తువు అని కనుక చెప్పినట్టయితే టక్మని చెప్పేటటువంటి వస్తువు ఎక్కడ లేదని చెప్పాలి. ఎవరి నోట్లో కూడా 5 రూపాయలకు వచ్చే ఆ వస్తువు అంటే కూడా ఎవరు చెప్పలేరు. కానీ అన్న క్యాంటీన్ లో మాత్రం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అంటే 3 రకాలుగా 3 పూట్ల కూడా భోజనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం 15 రూపాయలు ఒక మనిషి కనుక కంప్లీట్ గా ఇక్కడే తినాలి అని అనుకుంటే కనుక కంప్లీట్ గా వాళ్ళకి 15 రూపాయలు మొత్తం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే కనుక కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, సూపర్ 6 అని కూడా చెప్పిందో, ఈ సూపర్ 6 లో భాగంగా అన్నా క్యాంటీన్ అయితే మాత్రం పూర్తిగా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తిన్న వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ అంటూ కూడా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అయితే కనుక సూపర్ సక్సెస్ అని అయితే చెప్పుకోవాలి. ఓవరాల్ గా మిగతా పథకాలు, మిగతా సంక్షేమ పథకాలు వాటిలో కొన్ని విషయాలు కనుక అటు ఇటు ఉన్నా, కొంతవరకు పాజిటివ్ ఉన్నా, కొంతవరకు మైనస్ ఉన్నా కూడా అన్నా క్యాంటీన్ లో అయితే మాత్రం మాక్సిమం సపోర్ట్ అయితే ఉంది గవర్నమెంట్ కి. అదేవిధంగా అన్నా క్యాంటీన్ అయితే కూడా సూపర్ సక్సెస్ అని అయితే చెప్పుకోవచ్చు. అన్నా క్యాంటీన్ లో తిన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు అనేది అయితే క్లియర్ గా చెప్పాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అన్నా క్యాంటీన్ సూపర్ అని చెప్పుకోవచ్చు.